ఇది G+1 180 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్, న్యూ కన్స్ట్రక్షన్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇల్లు ఎలా ఉందో. ఇది పెద్ద గేట్ ఉంది. ఇది గేట్. ఇక్కడ బోధ ఉంది ఈశాన్యంకి. పార్కింగ్ చాలా ప్లేస్ ఇచ్చిపెట్టినది ఇక్కడ. ఇది పార్కింగ్ ప్లేస్, పైకి పోవడానికి స్టేర్ కేస్. ఇది పార్కింగ్. ఓపెన్ ప్లేస్ చాలా ఇచ్చిపెట్టిందండి ఈ బిల్డర్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్. ఇది హాల్. ఇక్కడ విండో ఉంది ఇక్కడ. ఇది హాల్ అండి. ఇది పెద్ద హాల్ ఉంది. అండ్ యాజ్ వెల్ as ఇది పూజా ప్లేస్ కొంచెం. ఇక్కడ షింక్ అండ్ ఓపెన్ కిచెన్. ఇది షెల్ఫ్స్ ఉన్నాయి. ఓపెన్ కిచెన్. ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయండి. ఇక్కడ డోర్ ఉంది. ఇక్కడ డోర్ పక్కన ఇక్కడ స్మాల్ ప్యాసేజ్ చూడవచ్చు. ప్యాసేజ్ మీద దిస్ ఇస్ అ స్మాల్ ప్యాసేజ్. ఒక మనిషి వెళ్ళడానికి ఉన్నంత ప్యాసేజ్ ఉంది అక్కడ. డోర్ క్లోజ్ చేద్దాం ఒకసారి. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది ఒక హాల్. సో ఇది బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఇక్కడ ఒక విండో ఉంది, పెద్ద విండో ఉంది ఇక్కడ. ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్లేస్. ఇక్కడ షెల్ఫ్స్, ఒక చిన్న విండో ఉంది. సో బ్యూటిఫుల్ ఉంది. వెంటిలేషన్ బాగుంది ఇంట్లో. వావ్. ఈ వాష్రూమ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్, పెద్ద ఉంది. ఇంకా వర్క్ అవుతుంది. న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ కాబట్టి ఇంకా వర్క్ అవుతుంది. ఇది అయితే వాష్రూమ్ పెద్ద ఉంది. ఈ హాల్ కూడా మీడియం కన్నా కొంచెం పెద్ద ఉంది. ఇది 360 వ్యూ ఆఫ్ దిస్ రూమ్. ఇంకా క్లారిటీ ఉంటుంది. ఇదండి. యూ కెన్ సీ ద వ్యూ ఫ్రమ్ హియర్. విండో, బీరువా ప్లేస్, షెల్ఫ్స్. ఇక్కడ ఒక వెంటిలేషన్ పక్కన ఉన్నది. రైట్ సైడ్ ఉన్నది వాష్రూమ్. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈజ్ ఆల్సో. ఇక్కడ వెంటిలేషన్ విండో ఉంది, వెంటిలేషన్ బాగుంది. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వాష్రూమ్ లేదు, అటాచ్ వాష్రూమే వాడుకోవాల్సి వస్తుంది. ఇది విండో. ఓకే. ఇది డోర్. హాల్ అయితే మీడియం కన్నా కొంచెం పెద్దగా ఉంది. రెక్టాంగులర్ షేప్ హాల్. ఒక కిచెన్ పెద్దగానే ఉంది. ఇట్స్ మాడ్యులర్ కాదు కానీ ఇట్స్ ఓపెన్ కిచెన్. ఇక్కడ బయట ప్యాసేజ్ నేను చూపించినట్టు. బయటికి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో చూద్దాం మనం. ఇక్కడ ఇంకో ప్యాసేజ్ ఉంది. సో ఇంటికి మనం ఒక రౌండ్, ఒక మనిషి వెళ్ళేంత ప్యాసేజ్ అయితే ఉంది ఇంటి చుట్టూ వెళ్ళడానికి. ఇది స్టెప్స్. ఫస్ట్ ఫ్లోర్లో పోవడం. ఫస్ట్ ఫ్లోర్ పోతున్నాం మనం ఇప్పుడు. న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ ఇది, ఇంకా వర్క్ అవుతుంది. 180 స్క్వేర్ యార్డ్స్.
ఇది స్టెప్స్. ఇక్కడ కూర్చోవడానికి బాల్కనీ బాగుంది. ఈవినింగ్ టైంలో కూర్చోవచ్చు ఇక్కడ. ఇట్స్ గుడ్ థింగ్. వావ్, ఇది హాల్ పెద్దగా ఉంది. కింద పార్కింగ్ ఇచ్చిపెట్టింది కాబట్టి చిన్నగా వచ్చింది హాల్. ఈ హాల్ పెద్దగా వచ్చింది మనకి, చాలా పెద్దగా ఉంది హాల్. ఈస్ట్ ఫేసింగ్ హాల్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఇది వెరీ బిగ్. కింద ఒకే విండో వచ్చింది మనకి. ఇక్కడ 2 విండోస్ ఉన్నాయి మనకి ఇక్కడ హాల్లో. ఇక్కడ సపరేట్గా పూజా రూమ్ సపరేట్ ఉంది. ఇక్కడ ఈ సపరేట్ పూజా రూమ్. కిచెన్ ఎల్ షేప్లో ఉంది. కిచెన్ ఓపెన్ కిచెన్ ఎల్ షేప్లో ఉంది. ఇక్కడ షింక్ ఓపెన్ కిచెన్ చూడొచ్చు. ఇది ఇక్కడ విండో ఫర్ వెంటిలేషన్, ఎగ్జాస్టర్ ఫ్యాన్కి పైన స్పేస్ ఉంది. అండ్ సజ్జా కూడా ఉంది. అండ్ షెల్ఫ్స్. కిచెన్ ఫ్లోర్ పెద్దగా ఉంది. ఇది ఒక విండో. దీనికి ఎదురుగా ఇక్కడ వాష్రూమ్ అనుకుంటా ఇది. లెట్స్ సీ. నో, దిస్ ఇస్ కామన్ వాష్ ఏరియా. ఇది మంచిగా ఉంది. అది వాష్ ఏరియా పెద్దగా మంచిగానే ఉంది. ఈజీలీ వీ కెన్ వాష్ అవర్ క్లోత్స్, బట్టలు ఉతుక్కోవడానికి, ఇంకా యూటెన్సిల్స్ వాష్ చేసుకోవడానికి బాగుంది వాష్ ఏరియా. ఇక్కడ ఇంకా ప్లేస్ ఉంది. దీని తర్వాత ప్లాన్స్ కింద ఉన్నట్టు సేమ్ అనుకుంటా. ఇది కామన్ వాష్రూమ్ ఫర్ గెస్ట్స్ వస్తే కామన్ వాష్రూమ్ వాడచ్చు. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. విండో, మాస్టర్ బెడ్రూమ్ విండో. అది సజ్జా షెల్ఫ్స్. ఇది ఇంకో విండో. ఇది సేమ్ ఇది ఇంకో వాష్రూమ్. ఈ వాష్రూమ్ పెద్దగానే ఉంది. సో వాష్రూమ్స్ అయితే పెద్దగానే ఉన్నాయండి. వాష్రూమ్ వెంటిలేషన్. ఇది వాష్రూమ్. ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది ఇక్కడ లైట్ లేదు, బల్బ్ పెట్టలేదు. సో దేఫోర్ అడ్జస్ట్. ఇక్కడ బీదా పెట్టుకోవడానికి ప్లేస్. ఇవి షెల్ఫ్స్, సజ్జా, వెంటిలేషన్. బయట బట్టేసింది, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి బయట బట్టేసినారు. సో అంత వెంటిలేషన్ అంత వస్తలేదు. బట్ హవెవర్ ఈ రూమ్ కూడా పెద్దగా ఉంది. యాజ్ వెల్ యాజ్ మంచి వెంటిలేషన్, బయట గాలి కూడా మంచిగా లోపలికి వస్తుంది. సో బాగుంది. ఇంకా వర్క్ అవుతుంది. సో మనకి ఇంకా లైటింగ్ ఇట్లా పెట్టలేదు కాబట్టి మనకి ఫాల్ సీలింగ్ అయినా అది అవ్వమైతే లేదు. బట్ హవెవర్ మంచిగా ఉంది. ఇది డిజైన్ బాగుంది. యాజ్ వెల్ యాజ్ మంచిగా వెంటిలేషన్ ఉంది. గుడ్. ఇది హాల్ చాలా పెద్దగా ఉంది. హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఈజీగా టూ సోఫాస్ వేసుకోవచ్చు. ఇక్కడ మనం డైనింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పూజ. గుడ్. మన ప్లాన్ వచ్చిన తర్వాత ఇట్స్ అవర్ ప్లాన్. హౌ వి ప్లాన్ యాజ్ వెల్. గోయింగ్ అవుట్ సైడ్ వ్యూ. దీని తర్వాత ఇది పైకి పోవడానికి, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మనం.
ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్ళడానికి ఇది. ఇక్కడ విండో, గ్లాస్ విండో. ఇది కూడా ఇంకా పైకి. ఇక్కడ నుంచి చూడవచ్చు, మీకు దీని ప్లాన్ అర్థమవుతుంది. చాలా పెద్ద ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. 180 స్క్వేర్ యార్డ్స్. వాటర్ స్టోరేజ్కి పిల్లా కన్స్ట్రక్షన్, G+1. ఆల్రెడీ లివింగ్ ప్లేస్ అండి. ఇక్కడ పబ్లిక్ ఆల్రెడీ పక్కది ఆల్రెడీ సోల్డ్ అవుట్. వాళ్ళు ఆల్రెడీ గృహప్రవేశం అయిపోయింది. ఇది బ్యూటిఫుల్గా ఉందండి. థ్యాంక్ యూ. ఇంకేమన్నా ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. నా నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫర్ ద ప్రైస్ అండ్ ద డీటెయిల్స్ నేను అసిస్ట్ చేపిస్తాను మీకు. థ్యాంక్ యూ అండి.